కూటమి ప్రభుత్వంపై తిరుపతి జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రజలను సూపర్ మోసం చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చి హామీలన్నీ చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. అబద్ధాలకు చంద్రబాబు నాయుడు ట్రేడ్ మార్క్ గా నిలిచారని అన్నారు. ఎప్పుడు కాసే వస్తారు తిరుపతిలో అర్థమే కదా ఆయన ఏం మాట్లాడతారు. ఆయన 30 ఏళ్ళుగా శ్రమిస్తున్నాడు. 30 ఓట్లకు సంపాదించలేకుండా వాడి మీద ఆయన జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పని కానీ అయిపోలా, కూటమి ప్రభుత్వం పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లాగే ఉంటాయి. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. చంద్రబాబు ప్రభుత్వము పతనానికి అంచులు ఉంది. ఇంకెవరు మేమేం కూడా మాట్లాడాల్సిన పనిలే. ఇంక నాలుగు ప్రజలే బాబు చాలు, బాబు ఇక సెలవు, బాబు ఇంక మేము చూడలేమయ్యా అని ఏకపాత్రాభినయములు ఎలా ఉంటాయి పవర్ఫుల్ డైలాగ్. ప్రజలే ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొస్తారు. మిమ్మల్ని వెనక్కి నెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వాన్ని మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి వాళ్ళ కళల సాకారం చేసేందుకు ప్రజలే ముందుకు వస్తారు. పెన్షన్లు ఇచ్చేదానికే ఈ రోజు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నిలబెట్టలేదు. మీ కేవలం ఈ పెన్షన్ ఇచ్చేదానికే మీరు రాష్ట్రం చెప్పారు ఏదో చేసేస్తామని. అంటే ఎంత అనాలోచితంగా మాట్లాడతాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు ఖర్చు అయ్యే ఒలింపిక్స్ ని నిర్వహిస్తానంటాడు. కనీసం 100 మీటర్లు ఉండే రోడ్డు లేవాడు మన అమరావతిలో. ఏమన్నా నువ్వు మాట్లాడే మాటకి మతి భ్రమించిందా? మతి ఉన్నాడు ఎవరైతే మాట్లాడు. ఏదైనా పెద్ద పెద్ద దేశాలు కూడా సంపన్న దేశంలో ఒలింపిక్స్ అంటే నెక్స్ట్ చూద్దాం లేసారంటాడు. ఈయనకి ఏమి లేదు. అమ్మఒడి లేదు అని చెప్పడం జరగనచ్చకమా? రైతు భరోసా ఇస్తాము అనేది జరగనచ్చకమా? ఎస్టీ ఎస్సీలకు 45 ఏళ్లు దాటిన వాళ్ళకే పెన్షన్ ఇస్తామని నమ్మకమా? నిరుద్యోగ వృత్తి ఇస్తాము అంటే ఇవ్వమనేది నిజమా? ప్రతి మహిళకు 15,000 ఇస్తానంటే జనరంజకమా? ఏది జనరంజకము? అన్ని ఎక్కగొట్టడమే జనరంజకము అంటే చంద్రబాబు పల్లి బేట్స్ అని అనుకోవాలి. ఒక బీజేపీ నాయకుడు పేద పొట్టేసి ఎప్పుడు